కువైట్లో వచ్చేసి టైం అయితే 9:30 10 అవుతుంది. ఇంకెంత చలికాలం కదా, ఎండ ఏం లేదు. కువైట్లో చెట్లకైతే నీళ్లు పడుతున్నాను, ఒకసారి చూస్తామా? చెట్లకైతే ఇంటికాడ నీళ్ళు అయితే పడుతున్నాను. నీళ్ళు ఇక్కడ నీళ్ళన్నీ మంచి నీళ్ళే, తాగేకి ఇవే, పని చేసుకునేకి ఇట్లా తోటలకు కానీ మొత్తం అన్నీ నీళ్ళే, మున్సిపాలిటీ నీళ్ళు. సో నీళ్ళు అయితే సముద్రం నుంచి తీస్తారంట. ఆ ప్రాసెస్ అయితే మనకైతే తెలియదు. సో మన ప్రాసెస్ ఏంటంటే చెట్లకు నీళ్లు పట్టడం ఇంటికాడ. డ్రైవింగ్ అయితే ఇప్పుడు ఏం లేదు ఈ టైంలో, అంతా పడుకుంటారు కోవిడ్ వాళ్ళంతా. సో చెట్లకైతే నీళ్లు పడుతున్నాను. నాతో పాటు ఇంకొక అన్న కూడా నీళ్లు పడుతున్నాడు, సెందివేల్ ఆర్ముగం. ఈయన వచ్చేసి ముదీర్ యజమాని, ముదీర్. సో ఈ చెట్లకైతే నీళ్ళు అయితే పడుతున్నాము. ఈ చెట్లు ఏంటంటే మా ఏరియాలో అయితే దీన్ని వాయిలాక్ అంటారు. సో మీ ఏరియాలో దీన్ని ఏమంటారో ఆఫ్టర్ యూ కామెంట్ అబౌట్ దిస్ వీడియో. అండ్ దీని గురించి ఒకసారి మళ్ళీ కామెంట్ అయితే చేయండి, ఇది ఏమంటారో. మేమైతే వాయిలాక్ అంటాము రాయలసీమలో. సో నీళ్ళు అయితే పారుతున్నాయి, పాది చూసుకుంటూ ఉండేదే. చెత్త చెదారం పేపర్లు ఇవైతే ఉన్నాయి, ఇవన్నీ ఒక రోజు అయితే క్లీన్ చేయాలి. చెట్లు అయితే ఒకే లెవెల్లో ఉన్నాయి కదా, నేనే కట్ చేసినది. ఇంక మళ్ళీ ఒకసారి కట్ చేయాల్సి వస్తుంది. ఈ వింటర్ సీజన్లో వచ్చేసి ఆకులన్నీ రాలిపోతాయి ఈ వాయలాక్కి. ఈడైతే కాగితాల చెట్టు వేసాము. సో మీరు ఏమంటారో దీన్ని ఒకసారి కామెంట్ చేయండి. సో ఇక్కడనే పెట్రోల్ బంక్ ఉంది, ఆ పక్క పెద్ద పెద్ద బిల్డింగ్, గవర్నమెంట్ బిల్డింగ్లు కొత్తవి కడతాండారు. ఈ కట్టే బిల్డింగ్లు గవర్నమెంట్ ఆఫీసర్లకంట. మంచు అయితే ఉంది, పొగ మంచు. చూడు మంచు కనపడుతుంది కదా తెల్లగా, ఇదంతా ఎడారినే మొత్తం. ఆ పక్కకు పైకి పోయే కొద్దీ ఎడారినే. ఇంకొకటి ఏంటంటే ఈ పెట్రోల్ బంకు కనపడుతుంది కదా, ఇది పెట్రోల్ బంకు. ఈ పెట్రోల్ బంకు నుంచి చక్కగా ఒక 12 కిలోమీటర్లు ఈ అట్టే చక్కగా చూస్తే సౌదీ బార్డర్ వస్తుంది. ఎండ 12 అయినా కూడా క్లారిటీగా నేనైతే సూర్యుడిని అయితే చూస్తున్నాను. ఎందుకంటే ఎండ ప్రభావం అంత ఏం లేదు. ఎండల కాలం అయితే ఇవాళకు ముడుక్కునే వాళ్ళం. ఈ చూడండి పిల్లలు, ఏం పిల్లలు తెలుసా? ఖర్జూరం పిల్లలు. ఖర్జూరం తిని పడేసింటానులే, అవి అయితే పెరిగినాయి ఖర్జూరం పిల్లలు. సో ఎలా ఉన్నాయి ఖర్జూరం పిల్లలు? బాగానే ఉన్నాయి కదా. సో ఈ ఖర్జూరం పిల్లలు కూడా మనం సాకుతున్నాము, సాకాల్సిన అవసరం లేదు. కుప్పలు కుప్పలుగా ఇక్కడ అన్నీ ఉంటాయి చూడు. మీరు యాపక్క చూసినా కూడా ఈ ఖర్జూరం పిల్లలు అయితే భయంకరంగా ఉన్నాయి. నీళ్ళు పడతా అంటే కనుక నీళ్ళతో పాటు అవి పెరుగుతూ ఉంటాయి. ఇదేదో కాదే ఖర్జూరం పుల్ల కాదులే. సో నీళ్ళు అయితే వస్తుంటాయి. ఈ ప్లాస్టిక్ పేపర్లు చెత్త చెత్తరం అయితే ఒకరోజు అయితే తీయాలి. ఇదేమీ లేదు. నిన్న వచ్చేసి ఇండియా నుంచి ఏరే వాళ్ళు కువైట్ హల్వా ఇచ్చినారు. ఇది పనస హల్వా, పనసకాయతో చేసినది హల్వా. ఇది వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి మన డేటు 15/1, ఎంఆర్పి 165. సో ఇది వచ్చేసి పనస హల్వా. ఇది వచ్చేసి కేరళ నుంచి తెచ్చినాడు ఆయన. ఇది ఉంది చూడు. ఒక్క నిమిషం అట్లే ఉండండి, ఇక్కడైతే ఉంది చూడు. నవ్య బేకరీస్ అండ్ కన్ఫెక్షనరీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, కురుకుట్టి, అంగమాలి, ఎర్నాకుళం, కేరళ, ఇండియా. సో ఈ పేరు చూసినప్పుడు, ఇండియా చూసినప్పుడల్లా ప్రౌడ్ అవుతాను, ఎందుకంటే కేరళ ఇండియాదే. సో ఈ కేరళ ఆయన వస్తా అంటే ఈ పనస హల్వా అయితే తెచ్చినాడు. కోవిడ్ సెట్ అయితే మాకు ఇచ్చినాడు తిను అని. మేమైతే తినేసినాము. పనస హల్వా అయితే బాగానే ఉంది. అయితే వచ్చినాయి. ఇక్కడ చలికాలం అయితే కాళ్ళకు సాక్స్ అయితే ఖచ్చితంగా వేసుకోవాలా, ఎందుకంటే ఈ చలికి తట్టుకోలేము. కాళ్ళు పగులుతాయి, కాళ్ళు చేతులు పగులుతాయి. చూస్తున్నారు కదా, చేయి పగిలినట్టుంది కదా, లైట్గా పగిలి. దీనికి డైలీ నేనైతే వ్యాజిలిన్ అయితే పూస్తాను, బాడీ లోషను. ఆడికి కొంచెం బాగుంది. లేకపోతే ఈ ఎండలు 10 డిగ్రీలు 7 డిగ్రీలు 8 డిగ్రీలు ఉంటుంది రాత్రులు. సో వాటి నుంచి ఉపశమనం కావాలంటే ఖచ్చితంగా మనము బాడీ లోషన్స్ అయితే వాడాల్సిందే. ఈ విధంగా ఈ చెట్లన్నీ పెరుగుతూ ఉన్నాయి. దీన్ని నేనే కట్ చేయడం జరిగింది, మళ్ళీ ఒకసారి కట్ చేయాలా. సో ఈ కాగితాల చెట్టు, ఈ రకరకాల చెట్లు అన్నీ అయితే వేసినాము. ఈ కాగితాల చెట్లు ఎప్పుడు పెరుగుతాయో కానీ 2 ఏళ్ళు అయింది.
ఈ అట్నే ఉన్నాయి. అంటే అట్నే ఉన్నాయి అంటే ఇప్పుడేం బాగా పెరుగుతాయి చలికాలం కాబట్టి. ఎండల కాలం వచ్చి ఈ ఎండలు భయంకరమైన ఎండలు పాపం అన్నీ ఆ, ఈ కొమ్మలన్నీ కాలిపోయినట్టు అయిపోతాయి. తర్వాత నిదానంగా కోలుకొని మళ్ళీ శీతాకాలం చిగురిస్తాయి. ఈ వాయిలా కట్టేం లేదు. ఇదంతా ఈ కాలం అంతా చలికాలం అంతా ఆగంతా పోతుంది. ఎండాకాలం బాగా పచ్చగా ఉంటుంది. సో ఇది పెద్ద పెద్ద మాన్లు అయినాయి. నేను వచ్చినప్పుడు చిన్న మొక్కలు, ఇప్పుడు పెద్ద మాన్లు అయినాయి. చూస్తే అర్థమైపోతుంది కదా దీని మొదలు ఎంత ఉందో. మొదలే భయంకరంగా ఉంది వాయిలాకు. ఉమ్. ఇదంతా ఇదంతా చెత్త చెదారం వేస్ట్ ఎట్టు వచ్చిందంటావా? ఇంటి పక్కన ఇంకో కొంప ఉంటే కనుక ఈ వేస్ట్ రాదంటారు. సో ఇంటి పక్కన ఇంకో కొంప లేదు కాబట్టి ఈ చెత్త చెదారం అంతా వచ్చింది. ఇది బిల్డింగ్ ఒకటి కడుతున్నారు కాబట్టి వాళ్ళు వేసిన సిమెంట్ సంచులు, కవర్లు అవి ఇవి చెత్త చెదారం అంతా ఇక్కడికైతే రావడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఎండల కాలం భారీగా ఎండలు ఉంటాయి కాబట్టి దాంతోపాటు పెద్ద పెద్ద గాలులు కూడా వీస్తాయి. ఆ గాలుల వల్ల మొత్తం ఎక్కడుండే వేస్ట్ అంతా ఎత్తుకొని వచ్చాది. ఎందుకంటే ఇది మొత్తం ఎడారి, చుట్టుపక్కల ఇల్లు ఉంటే కనుక క్లీన్గా ఉంటుంది, చెత్త చెదారం ఏం రాదు. ఈ విధంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎక్కడున్న వేస్ట్ చెత్త అంతా కొట్టుకొని ఇక్కడికి ఈ మాదిరి మా ఇంటికాడ గుమికూడుతుంది. సో దీన్ని మేము ఒక రోజు కష్టపడి ఎత్తేయాలా. ఎత్తేసినామని మేము కనకరించుకోకుండా మళ్ళీ వస్తుంది. అంటే తగ్గేదేలే అన్నట్టు వస్తూనే ఉంటుంది. మేము కూడా అంతే, తగ్గేదేలే, చెత్తను ఎంతైనా ఎత్తేదే. ఎందుకంటే మన ఇంటికాడ మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి. సో ఆ పక్క బిల్డింగ్లు అక్కడైతే ఉన్నాయి. మెయిన్ ఏంటంటే ఇక్కడ రోడ్డుకి ఉంది మా అప్పది, అందుకు ఇక్కడ గాలి ఎక్కువ, దుమ్ము ఎక్కువ. ఇక రోడ్డు పక్కనే ఉంది కాబట్టి కొంచెం అలర్ట్గా కూడా ఉండాలి. ఎందుకంటే రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కార్లు భయంకరంగా వస్తూ ఉంటాయి. చూసుకొని వెళ్ళాలా. ఇంకా అదంతా ఎడారినే, భయంకరమైన ఎడారినే, ఎక్కడ చూసినా ఎడారినే. దుమ్ము దులిపే ఎండలకాలం, దుమ్ము దులిపే చలికాలం. సో ఇదండి ఈరోజు మనం మాట్లాడుకోవాల్సి. ఇంటి ముందర స్టెప్స్ కాడ ఈ చెట్లు అయితే వేసాడు. సో ఇది నేను ఇష్టంగా వేసుకున్న చెట్టు, కరేపాకు చెట్టు. ఎందుకంటే ఎప్పుడో వంట చేసుకునేప్పుడు పొద్దునకులు మనం తర్వాతకు ఆ కరేపాకు కోసం పోవాలంటే చాలా కష్టం కదా. అందుకని ఒక చెట్టు అయితే తీసుకొని చేశాను. బాగా పెరిగింది. అది ఏమంటే పోయిన ఎండల కాలం ఎండలు భారీగా ఉండడం వల్ల ఇదంతా చచ్చిపోయింది. మళ్ళీ ఇప్పుడైతే ఎగురుతుంది. సో ఇది మళ్ళీ గట్టి పిలుస్తుందని మనం కోరుకుందాం. చెట్టు కలింగరకాయ చెట్టు, కలింగర చెట్టు అయితే పువ్వు అయితే పూసింది. ఇదో పువ్వు వచ్చింది, పువ్వు అయితే వచ్చింది. కలింగర చెట్టు పువ్వు వచ్చింది. ఇక్కడ ఏడో కాయ కూడా ఉంది ఒకటి, అదైతే చూపిస్తాను. కాయ ఏడుంది? కాయ అయితే ఉంది, అలాగే ఉండండి లైన్లో. ఇదిగో 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 కాయ. కాయ అయితే కాసింది కదా, కాయ అయితే కాసింది కదా. కానీ దీనికి గడ్డి అయితే కప్పు పెట్టాం. ఎందుకంటే ఏదన్నా తింటాయి, ఎవరైనా పిక్కపోతారనే ఉద్దేశంతో. కాయ అయితే బాగుంది కదా. ఈ కాయ ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలా కామెంట్ చేయడం వల్ల ఇంకా నాకు ఆశ అయితే ఎక్కువయ్యి ఇంకా మంచి వీడియోలు అయితే తీస్తాను. సో మన వీడియోలన్నీ ఇలాగే ఉంటాయి, న్యాచురల్గా, వితౌట్ ఎడిటింగ్. ఓకే, బాయ్.